గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాలను జాగ్రత్తగా లోతుగా అధ్యయనం చేస్తే ముఖ్యంగా స్నేహితుల నుంచి అందే ఒక సమాచారం ఈ వారం వీరికి చాలా సహాయపడుతుంది. తెలివితేటలను ఉపయోగించి కొన్ని సమస్యల నుంచి ఈ వారం వీరు గట్టెక్కుతారు. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాల సందడితో కూడా ఈ వారం అంతా కూడా గడుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆదాయానికి పడ్డ ఇబ్బందులు ఈ వారం తీరే అవకాశం ఉంది. అదేవిధంగా మొండి బాకీలు ఏమన్నా ఉంటే ఎవరికైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఈ రాశి వారికి అవి కూడా కొంతవరకు వసూలు అవుతాయి అని చెప్పవచ్చు. కాకపోతే చిన్న సూచన కన్యా రాశి వారికి ఏంటంటే డబ్బు ఎవరికి కూడా ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా అప్పుగా ఇచ్చే ప్రయత్నం కానీ లేదా ఎవరైనా అప్పు తీసుకుంటే కొన్ని సందర్భాల్లో మనం షూరిటీ సంతకాలు చేస్తున్నాం కదా, అటువంటి విషయంలో కూడా అప్రమత్తంగా మెరగడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే సోదర వర్గం వారితో అత్యంత ముఖ్య విషయాలు ఈ వారం చర్చిస్తారు. అలాగే పెద్దల సూచనల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువులు కూడా ఈ వారం వీరికి ఇంటికి రావడం కానీ లేకపోతే వీరిని ఫోన్ ద్వారా పలకరించే ప్రయత్నం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం క్రమేపీ కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే ఆహార పానీయాల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. చరస్థిరాస్తులు కొనాలి అని అనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు వేగవంతంగా సాగుతాయి. ఆశించిన దానికన్నా లాభాలు ఎక్కువగా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరు తమ బాధ్యతలను నెరవేర్చడంలో ఏమాత్రం కూడా రాజీ పడే ప్రయత్నం చేయరు. ముఖ్యంగా ఉన్నతాధికారులు వీరి యొక్క పని విధానాన్ని చూసి ప్రశంసిస్తారు అని చెప్పొచ్చు. మహిళలు తమ అంచనాలు నిజం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.